శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘపురాణం 20వ అధ్యాయమునకు స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు. 20వ అధ్యాయం మాఘపురాణంలో శివబ్రహ్మల వివాదం. కృష్ణమద మహర్షి మరల ఇట్లు పలికెను: శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి ఒక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకానొకప్పుడు ఎవరికి వాను తానే ప్రథముడనుకొని సర్వలోకకర్తను, దేవతలకు ఇష్టమైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తమం లేరని ఎవరికి వారే తలంచిరి. ఎంతకాలము గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచుచునేయున్నది, వివాదము పెరుగుచునేయున్నది. ఇట్లుండగా వారి ఎదుట మహారూపము సాక్షాత్కరించను. ఆ రూపము అనేక సూర్యకాంతి కలిగి తేజోమయమై ఉండను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాపమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్య మనోహరము అనంతమగు ఆ రూపమును శ్రీ మహావిష్ణువు రూపమని గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. విచిత్ర మనోహర అనంత రూపము చూచి శివ బ్రహ్మలిద్దరూ ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యాంతములు నెరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములను తలంచిరి. ప్రయాణమయ్యరి. 4 దిక్కులను క్రింద పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలును చివరను చూడలేకపోయిరి. తాము ఇరువురును దాని కైకొనుటకు అశక్తులమని గమనించి అప్పుడు ఆ రూపమును ఇట్లు తలంచిరి: ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశకుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకునివాడు. మనము వీనికంటే అధికులము కాము. మన వలన ఏమీయూ జరుగుటలేదు. ఇది యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువుకు అనేక విధంబులుగా ప్రార్థించిరి. ఓ అనంతమూర్తి, సర్వధ్యయము, సర్వాధారము, అనంత